హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హీరో వాళ్ళు తమ V1కి అప్డేట్ వర్షన్గా V2 సిరీస్ని అయితే లాంచ్ చేశారనమాట. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. ఇంతకుముందు మోడల్స్ వచ్చేసి విదా V1 Pro, విదా V1 Plus ఉండేటివి. అవి ప్రైసెస్ పరంగా చూసుకుంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేటివి. అండ్ నెక్స్ట్ వీళ్ళు కొత్తగా అనౌన్స్ చేసిన విదా V2 సిరీస్లో వచ్చేసి టోటల్ 3 మోడల్స్ అయితే ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి విదా V2 Pro, నెక్స్ట్ వచ్చేసి విదా V2 Plus అండ్ బడ్జెట్ మోడల్లో విదా V2 Lite అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. ఈ విదా V2 సిరీస్ వచ్చేసి ఏ కంపెనీస్కి ఎక్కువ కాంపిటీషన్ ఇవ్వబోతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డీటెయిల్స్ విషయానికి వస్తే 3 మోడల్స్కి డైమెన్షన్స్ పరంగా కానీ, ఫిజికల్ అపిరియన్స్ పరంగా కానీ అండ్ మోడ్ రేటింగ్ పరంగా ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రైజెస్ విషయానికి వస్తే విదా V2 Pro వచ్చేసి 1,30,000 ఎక్స్చేంజ్ ప్రైస్ ఉంది, 1,35,000. అండ్ విదా V2 Plus వచ్చేసి 1,15,000, 1,15,000 ఉంది. అండ్ విదా V2 Lite వచ్చేసి 96,000 ఎక్స్చేంజ్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ విదా V2 Lite వచ్చేసి మేజర్గా వీళ్ళు టీవీఎస్ iQube 2.2కి అదేవిధంగా చేతక్ 2.9 కాంపిటీషన్ కోసం తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ విషయానికి వస్తే మిగతా దాంట్లోకి వచ్చే కలర్స్ విషయానికి వస్తే విదా V2 Pro వచ్చేసి 6 కలర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ విదా V2 Plus వచ్చేసి 5 కలర్స్, V2 Lite వచ్చేసి 4 కలర్స్ అయితే ఉన్నాయి. డిజైన్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది, పెద్దగా మేజర్ చేంజెస్ అయితే ఏం లేదు. ఏమేమి చేంజెస్ ఉన్నాయంటే మేజర్గా ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ఇంతకుముందు బయటకు వచ్చేటివి ఇప్పుడు ఇన్బిల్ట్ బాడీకి అయితే ఇచ్చారనమాట మనకి ఇక్కడ నుంచి చూస్తే. సో మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ డిజైన్ అయితే ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ ల్యాంప్ విషయానికి వచ్చినా కానీ, వీల్ సైజ్ విషయానికి వచ్చినా కానీ, సో సస్పెన్షన్ ఏది చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసి సస్పెన్షన్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ చూడండి. సో ఇది ముందర బైబ్రేక్ బ్రేక్ ఇది. సో అన్ని మోడల్స్కి 3 మోడల్స్కి బైబ్రేక్ బ్రేక్స్ అయితే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ ఇది. అండ్ ఇది వచ్చేసి గాడ్ ఇది. అండ్ ఇది వచ్చేసి PMSM మోటార్ ఇది. సో ఏతర్ మాదిరి మనకి సపరేట్గా ఇవ్వకుండా వీళ్ళు వెనకనున్న వీల్కి అటాచ్ చేసి పెట్టింటారు అనమాట. దీన్ని బ్యాక్ వీల్ విషయానికి వస్తే ఇది కూడా 12 ఇంచ్ అల్లాయ్ వీల్ అయితే ఇచ్చారు, డ్రమ్ బ్రేక్ ఇది. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వింగ్ కానీ చాసిస్ కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటున్నాయి. ఫ్రెండ్స్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మూడింటికి కామన్గా సైడ్ స్టాండ్ ఇస్తారు, తర్వాత పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇది దీని క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి సెంటర్ స్టాండ్. ఇక్కడ మనకు మిస్సింగ్ ఏంది అంటే లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే మిస్ అయింది, మేబీ అది ఎక్స్ట్రా యాక్సెస్ కింద ఇస్తారేమో తెలియదు. ఫ్రెండ్స్ బ్యాటరీ రేటింగ్ విషయానికి వస్తే విదా సిరీస్ సంబంధించి విదా V2 కానీ, V2 Pro కానీ, V2 Plus కానీ, V2 Lite కానీ మూడింటికి కామన్గా రిమూవల్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనం ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తా. కీ ఉంది కదా, దీంట్లో చిన్న కీ అయితే ఇచ్చారు. అండ్ బూట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ ఉంటుంది, ఫ్లాష్ చేసుకుంటా. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా. సో ఇవి 2 రిమూవబుల్ బ్యాటరీస్. సో ఇది వచ్చేసి విదా V2 Pro కాబట్టి దీని రేటింగ్ వచ్చేసి బ్యాటరీ రేటింగ్ 3.94 kWh. అండ్ ఈచ్ వన్ ఒక్కొక్క బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 1.97 kWh బ్యాటరీ ఫ్రెండ్స్. సో వెయిట్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 kgs దాకా ఉండొచ్చు మేబీ. సో ఈ 2 కలిపి 3.94 kWh బ్యాటరీ. నెక్స్ట్ విదా V2 Plus రేటింగ్ విషయానికి వస్తే 3.4 kWh బ్యాటరీ. అవి కూడా సేమ్ ఇలాగే రిమూవల్ బ్యాటరీస్ వస్తున్నాయి. అదేవిధంగా V2 Liteకి వచ్చేసి 2.2 kWh బ్యాటరీ. దాంట్లో కూడా కంపెనీ వెబ్సైట్లో అవి కూడా ఈక్వల్గా 2 బ్యాటరీస్ అయితే వస్తాయని చెప్పారనమాట. అండ్ క్లైమేట్ రేంజెస్ విషయానికి వస్తే V2 Pro వచ్చేసి ఐడీస్ రేంజ్ 165 km అండ్ ట్రూ రేంజ్ కూడా 140 km పర్ ఛార్జ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ V2 Plusకి వచ్చేసి క్లైమేట్ రేంజ్ 143 km అన్నారు, అప్రాక్సిమేట్ ట్రూ రేంజ్ కూడా 100 km అన్నారు. నెక్స్ట్ విదా V2 Lite యొక్క ఐడీసీ రేంజ్ వచ్చేసి 94 km క్లైమ్ చేస్తున్నారు, ట్రూ రేంజ్ 64 అంటున్నారు. అప్రాక్సిమేట్లీ 60 నుంచి 64 km దాకా వస్తుంది. వీళ్ళు చెప్పిన ట్రూ రేంజ్ కూడా మీరు ఒక 50 స్పీడ్లో డ్రైవ్ చేసిన వస్తుంది, రఫ్ అండ్ టఫ్గా వాడితే రాదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే విదా V2 సిరీస్ మొత్తానికి 550 వాట్ ఛార్జర్ అయితే కామన్గా ఇస్తారు. కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 0 to 80%. విదా V2 Pro వచ్చేసి 5 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. అదేవిధంగా V2 Plus వచ్చేసి 5 hours 15 minutes, 5 గంటల 15 నిమిషాలు అయితే పడుతుంది. V2 Lite వచ్చేసి 3 hours 30 minutes ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 0 to 80% సంబంధించి మీకు 100% కావాలనుకుంటే దగ్గర ఒక గంట నుంచి గంటన్నర 2 గంటల టైం అయితే ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ దీనికి ఒక ప్లస్ ఏంటంటే ఏథర్ గ్రిడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి కదా, అదే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా విదాకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా విదా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ అయితే ఉన్నాయి, అదొక చిన్న అడ్వాంటేజ్ సంబంధించి దీనికి సపోర్ట్. ఫ్రెండ్స్ మోటార్ విషయానికి వస్తే 3 మోడల్స్కి కామన్గా PMSM మోటార్ అయితే వాడారనమాట. రేటింగ్ విషయానికి వస్తే మూడింటికి కామన్గా నార్మల్ పవర్ 3.9 kW, పీక్ పవర్ వచ్చేసి 6 kW అయితే వెళ్తుంది. బట్ టాప్ స్పీడ్ మాత్రం 3 మోడల్స్కి డిఫరెన్స్ అయితే ఉన్నాయి.
V2 ప్రోకి వచ్చేసి టాప్ స్పీడ్ 90 km/h వెళ్తుంది. V2 ప్లస్కి వచ్చేసి 85 km/h వెళ్తుంది. V2 లైట్కి వచ్చేసి 69 km/h అయితే వెళ్తుంది. మూడింటికి కామన్గా టార్క్ వచ్చేసి 25 Nm టార్క్ అయితే ఉంది. చాలా సఫిషియెంట్ టార్కే, చాలా సఫిషియెంట్ పవర్ కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కీస్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ఫాప్ కీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు లైట్స్ ఉన్నాయి కదా, ఫైండ్ మై హోమ్ అనేసి. సో లైట్స్ అయితే ఆన్ అవుతాయి, 10 seconds ఆన్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. చూడండి, మనం ఎక్కడ ఉన్నా కనుక్కోవాలనుకుంటే కూడా నైట్ టైము సో ఇండికేటర్స్తో ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బూట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీదా V2 సిరీస్ సంబంధించి బూట్ స్పేస్ వచ్చేసి మూడింటికి కామన్గా 26 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 26 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ఏదైనా థింగ్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా చార్జర్ని క్యారీ చేసుకునే ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్స్ వచ్చేసి బూట్ స్పేస్లో వర్షం పడినప్పుడు కూడా వాటర్ అయితే పోతుందని చెప్తున్నారు. అది ఇప్పుడు కంపెనీ వాళ్ళు అప్డేట్ చేసిన చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ మోడల్స్కి వచ్చేసి లింపు మోడల్ అనేసి ఒక ప్రాబ్లం అయితే వస్తుందన్నారు. అది కూడా మాడిఫై చేసి అయితే ఇచ్చామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిట్టింగ్ కంఫర్ట్, సీట్ పొజిషన్ అనేవి చూద్దాం ఇప్పుడు. సో సీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సో వీదా V2 సిరీస్ సంబంధించి సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. హైట్ పర్సన్స్ కూడా చాలా ఈజీగానే డ్రైవ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో షార్ట్ టర్న్స్ దగ్గర కూడా ఆల్మోస్ట్ తగలకుండా డ్రైవ్ చేస్తున్నాము. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 3 మోడల్స్ గాను 155 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఇది కొంచెం ఎక్కువ ఇచ్చింది, బెటర్ అనిపించింది. ఎందుకంటే 157 mm ఉన్న నా టీవీఎస్ ఐక్యూ బెస్ట్కే అప్పుడప్పుడు పెద్ద బ్రేకర్స్ తగులుతుంటాయి. ఇది 155 కాబట్టి ఈ అప్డేటెడ్ వర్షన్లో అట్లీస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేసింటే బెటర్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా ఇద్దరు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ముగ్గురు కూడా ఈజీనే కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే గ్రాబ్ హ్యాండిల్ అనేది ఫ్లాట్గా అయితే ఇచ్చారు, ఫ్లాట్ కూడా ఇవ్వలేదు, సీట్ కంటే కింద ఉంది. కొంచెం హైట్ ఇచ్చింటే బెటర్ అనిపించింది. ఈ కొత్త వర్షన్లో మాడిఫై చేసి అదైతే మిస్ అయ్యారు, ఇచ్చింటే బాగునిపించింది. అండ్ సీట్ లెంత్ విషయం కానీ కుషనింగ్ పరంగా కానీ ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే కూడా చాలా సఫిషియెంట్. వాటర్ క్యాన్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఒక హుక్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. ఇది చెప్పా కదా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందన్నా కదా. సో ఏథర్ గ్రిడ్స్ అండ్ వీదా గ్రిడ్స్కి సంబంధించి మనం ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఫస్ట్ వీదా V2 ప్లస్ అండ్ వీదా V2 ప్రో వచ్చేసి 10 minutes ఛార్జ్ చేస్తే 12 km అయితే వెళ్ళొచ్చు. అండ్ వీదా V2 లైట్కి వచ్చేసి 10 minutes ఛార్జ్ చేస్తే 10 km డ్రైవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, స్విచెస్ అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఫస్ట్ స్విచెస్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ సంబంధించి, ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది వచ్చేసి మీకు ఏమైనా మోడ్స్ ఉంటే ఫీచర్స్ సంబంధించి సెట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి సాస్ బటన్ అంటే ఎమర్జెన్సీ రిలేటెడ్కి సంబంధించి. ఇది వచ్చేసి మోటార్ కిల్ స్విచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి హారన్, ఇంకొంచెం లౌడ్ ఇచ్చింటే బెటర్ ఉండేది. ఇది వచ్చేసి ఇండికేటర్ సౌండ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి కాషన్ బటన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంట్రోల్స్ సంబంధించి చూడండి, ఇక్కడ ఏదైనా ఉంటే మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి నాకు ఇష్టమైన బటన్, పాస్ బటన్. సో పాస్ బటన్ చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తుంటే అక్కడ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ పాస్ బటన్ డిఫాల్ట్ తీసుకొస్తే బెటర్ అనిపించింది నాకైతే. దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఆప్షన్ ఉంటుంది కదా. సో ఎలా అంటే ఇక్కడ P బటన్ ఉంది కదా, బ్రేక్ పట్టుకొని ప్రెస్ చేస్తే సో రివర్స్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాక్సిలరేషన్ అనేది ముందరికి ఇవ్వాలి, వెనకలికి కాదు. సో మనకు ఓలాలో ఉంది కదా ఆ టైప్లో. సో యాక్సిలరేషన్ ముందరికి ఇస్తే అలా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది వెనకలికి వెళ్తుంది. ఫ్రెండ్స్, డిస్ప్లే విషయానికి వస్తే టోటల్గా ఇది వచ్చేసి 7-inch టచ్ డిస్ప్లే. V2 Pro, V2 Lite, V2 Plus మూడిట్లో కామన్గా అయితే వస్తుంది, 7-inch వస్తుంది. V2 Liteలో కూడా 7-inch వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి డిస్ప్లేలో ఏమున్నాయో, ఇది వచ్చేసి ఓడో ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతున్నాం అనేసి. ఇది వచ్చేసి డే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మోటార్ ఆఫ్ ఉంది కదా, కిల్ స్విచ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఆన్ చేస్తే అయిపోయి ఆన్ అవుతుంది. ఆన్ చేయరా, అదే అది. సో బండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే సెట్ ఉంది కదా, సెట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది బండి. అండ్ ఇక్కడ చూడండి దీంట్లో మోడ్స్ ఉన్నాయి. అండ్ టోటల్గా దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్, రైడ్ మోడ్ అండ్ నెక్స్ట్ స్పోర్ట్ మోడ్. అండ్ దీంట్లో ప్రోలో వచ్చేసి ఎక్స్ట్రాగా కస్టమ్ మోడ్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ V2 ప్లస్కి వచ్చేసి 3 మోడ్స్ ఉంటాయి, ఎకో, రైడ్, స్పోర్టు. లైట్గా వచ్చేసి ఎకో అండ్ రైడ్ మోడ్స్ అయితే ఉంటున్నాయి. ఇది వచ్చేసి స్పీడ్ ఎంత వెళ్తున్నాం అనేసి అండ్ ఎంత రేంజ్, మోడ్స్ వైజ్ ఎంత రేంజ్ అని చూపిస్తుంది ఇక్కడ. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ చూడండి 64% ఉంది. అంటే ఇక్కడ పైన ఒకటి, ఇది కింద ఒక బ్యాటరీ అనమాట. సో టూ బ్యాటరీస్ సంబంధించి 64% బ్యాటరీ ఉందని చెప్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ చూడండి. సో టచ్ డిస్ప్లే అన్నారు కాబట్టి ఇంకా టచ్ రెస్పాన్స్ ఇంకా నార్మల్గా ఉంది. సో ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. డిస్ప్లే సో కనెక్ట్ అని, సో మేము కనెక్ట్ చేసుకోవాలంటే మై స్కూటర్ రిలేటెడ్గా కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్గా, సో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ అబౌట్, సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇది డిస్ప్లే. సో దీంట్లో ఏమైతే ఉన్నాయో కామన్గా అన్ని ఫీచర్స్ 3 మోడల్స్కి కామన్గా అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా వీదా V2 సిరీస్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్ని.
అండ్ ఇప్పుడు ప్రైజెస్ చెప్పాను కదా, V2 Pro వచ్చేసి 1,35,000, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గర ఒక 15,000 అయితే ఎక్స్ట్రా వేసుకోండి, 1,50,000 అయితే అవుతుంది. అదేవిధంగా V2 Plusకి వచ్చేసి 1,15,000 ఎక్స్ట్రా ప్రైస్ ఉంది, ఒక 15 వేసుకొని 1,30,000 అవుతుంది. అండ్ V2 Lite వచ్చేసి 96,000 ఉంది కదా, అండ్ దగ్గర 1,10,000 1,11,000 దాకా అయితే వచ్చేస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ ఇది చెప్పిన ప్రైస్ వచ్చేసి కర్నూలులో సస్య మోటార్స్ ఉంది కదా, చౌరస్తా దగ్గర ఉన్న షోరూమ్, దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ప్రైజెస్. మీ డీలర్ దగ్గర, మీ ప్లేసెస్ దగ్గర ఒక 1,000-2,000 అటు ఇటు ఉండొచ్చు, పెరగొచ్చు తగ్గొచ్చు. అండ్ నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే వెహికల్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు, బ్యాటరీ మీద 3 years లేదా 30,000 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. అండ్ బెటర్గా ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా వారంటీ 3 years లేదా 50,000 కిలోమీటర్స్ ఇచ్చింటే బ్యాటరీ మీద బాగుంది అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్, సో ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 ఉంది కదా, రీసెంట్గా లాంచ్ చేసిన బజాజ్ అయితే 3501 1,30,000 ఉంది. సో 5,000 తేడా ఉంది కదా. సో ఇది వచ్చేసి 5,000 ఎక్కువ ఉంది, అది వచ్చేసి 5,000 తక్కువ ఉంది. సో దానికి దీనికి పోల్చుకుంటే బెటర్గా ఏముంటుంది అనుకుంటే మాత్రం మేజర్గా దీంట్లో టచ్ డిస్ప్లే వస్తుంది, అండ్ కొంచెం బిగ్గర్ బ్యాటరీ వస్తుంది. అండ్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ సీట్ లెంత్ పరంగా చూసుకుంటూ కూడా చేతక్తో పోలిస్తే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో నేను కంపల్సరీ వీదా V2 సిరీస్ అండ్ నెక్స్ట్ చేతక్ రిలేటెడ్గా డీటెయిల్గా కంపారిజన్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో అప్పుడు ఏది బెటర్ ఉందో నేను డీటెయిల్గా వెరిఫై చేసి చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంకా కాంపిటీషన్ పరంగా చూసుకుంటే కూడా TVS iQube 3.4 కిలోమీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, బేస్ వర్షన్, అది కూడా చూసుకోండి. అది కూడా దగ్గర 1,37,000 ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే కూడా ఇక్కడ దీంట్లో టచ్ డిస్ప్లే వస్తుంది 7 inch, దాంట్లో ఒక నార్మల్ 5 inch డిస్ప్లే వస్తుంది. అలా దేనికి బెటర్స్ దానికి ఉన్నాయి. సో నేను ఫ్యూచర్లో కంపల్సరీ అన్ని మోడల్స్కి కంపారిజన్ వీడియో చేసుకుంటూ ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను తప్పకుండా. ఇది ఫ్రెండ్స్ వీదా V2 సిరీస్ సంబంధించి డీటెయిల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, డూ కంపారిజన్ వీడియో అనేసి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.